శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయే. దేవతలు బాలగణపతిని సందర్శించుకోవడం. శ్రీ నారాయణ మహర్షి ఇట్లా పలికెను. వృద్ధ బ్రాహ్మణ వేషంలో ఉన్న శ్రీ మహావిష్ణువు అంతర్ధానం చెందగా పార్వతీ పరమేశ్వర్లు ఆతృతతో ఆ బ్రాహ్మణునికై చుట్టుముట్టి వెతికారు. పార్వతీదేవి ఇట్లా పలికెను. ఓ వృద్ధ బ్రాహ్మణ, ఆకలిగొండ నీవెక్కడికి పోతివి? ఓ తండ్రి, నీ ఒక్కసారి కనిపించి నా ప్రాణాలు నిలుపుము. ఓ శంకర, త్వరగా లేచి ఆ బ్రాహ్మణుడు ఎక్కడ ఉన్నాడో వెతుకుము. ఒక్క క్షణం మనం పరాకున ఉండగా అతడు మాయమయ్యను. నా ఇంటికి వచ్చిన అతిథి నేను ఇచ్చు అతిథి పూజ గైకొనలేకపోయాను. అతిథి ఆకలితో వెళ్ళిపోతే ఆ ఇంటి యజమాని చేసిన తర్పణం, పిండ ప్రదానం పితృదేవతలు స్వీకరించరు. అట్లే ఆ యజమాని ఇచ్చు ఆహుతులను, పుష్పములను, జలమును దేవతలు పరిగ్రహించరు. అవి సురతో సమానంగా దేవతలకు కనిపించును. ఆ యజమాని పితృదేవతలకు పెట్టు పిండం అమేధ్యంతో సమానమగును. అతన్ని స్పృశిస్తే పాపం కలుగును అని పలికెను. అతన్ని స్పృశించినతో పాపం కలుగును. ఆ విధంగా పార్వతీదేవి బాధపడుతున్న సమయాన పార్వతీదేవికి ఒక అశరీరవాణి ఇట్లు వినిపించింది. ఓ జగన్మాత, నీవు బాధపడవద్దు. నీ ఇంటిలో ఉన్న నీ పుత్రుని చూడము. అతడు సమస్త పరిపూర్ణుడు, గోలోకానికి అధిపతి ఒక శ్రీకృష్ణుడు. అతడు నీవు చేసిన పుణ్యక వ్రతమును వృక్షం యొక్క ఫలితంగా నీకు లభించను. అతడు సనాతనుడు, పరమయోగేంద్రులు, తేజోరూపియగు ఆ పరమాత్మను ఎల్లప్పుడూ ధ్యానింతురు. బ్రహ్మ విష్ణు శివాది దేవతలు వైష్ణవులు ఆ పరమాత్మను ఎల్లప్పుడూ ధ్యానించుచుందురు. అట్టి పరమాత్మ నీకు పుత్రుడయ్యను. నీ పుత్రుడు ప్రతి కల్పమందు దేవతలందరికంటే ముందుగా పూజలు అందుకుంటాడు. అతన్ని స్మరించినంత మాత్రాన సమస్త విఘ్నాలు నశిస్తాయి. అతడి పుణ్యములన్నింటికీ రాసి సనాతనుడు, జ్యోతిస్వరూపుడైన అతన్ని ప్రతి కల్పంలోనూ నీవు ధ్యానం చేస్తావు. అతడు భక్తులను ఎల్లప్పుడూ అనుగ్రహించును, ముక్తిని ఇచ్చును. నీ తపస్సు అను కల్పవృక్షానికి ఫలం వంటివాడు. అతడు కోటి మన్మధుల కంటే సుందరమైన వాడు. అటువంటి నీ పుత్రుని ఒకసారి చూడము. ఇంతకుముందు అదృశ్యమైన బ్రాహ్మణుడు ఆకలిగొన్నవాడు కాదు. అతడు బ్రాహ్మణ వేషాన ఉన్న జనార్దనుడు. అందువల్ల పార్వతీదేవి, నీవు అనవసరంగా బాధపడుతున్నావు. అతడు వృద్ధుడు కాడు, అతిథి కూడా కాదు అని ఆకాశవాణి పలికెను. పార్వతీదేవి ఆకాశవాణి పలుకులు విని ఆశ్చర్యంతో తన ఇంటిలోకి వెళ్ళి తన శయ్యపై చిరునవ్వుతో ఉన్న బాలుని చూసెను. ఆ బాలుడు శతచంద్రులతో సమానమైన కాంతి కలవాడు. తన శరీర కాంతిచే భూమిని స్ఫురింపచేయుచున్నవాడు. అతడు శయ్యపై సంతోషంతో అటు ఇటు పొర్లుచుండెను. ఆ శిశువు పాలకై ఏడుస్తూ ఉమా అని శబ్దం చేయుచుండెను. అద్భుతమైన రూపం గల ఆ శిశువును చూసి పార్వతీదేవి విరగబడి తన భర్తయ్యకు శంకరుని సన్నిధికి పోయి ఆ దేవునితో ఈ విధంగా పలికెను. ఓ మహాదేవా, నీవు ఇంటిలోనికి రమ్ము. మన ఇంటిలో మన తపస్సుల ఫలితమగు పుత్రుని ముఖం చూదుము. నీవు ప్రతి కల్పమున ఎవరిని ధ్యానించుచుందువో ఆ కృష్ణుడు పుత్రరూపాన ఉన్నాడు. పుత్రుడు పుణ్యం వలన కలుగును. పుత్ అను నరకం నుండి రక్షించును, సంసారం నుండి తరింపచేయును. సమస్త పుణ్యతీర్థములందు చేసిన స్నానం, సమస్త యజ్ఞములు చేయుట అనేవి పుత్ర సందర్శనానికి 16వ వంతైనా కాజాలవు. అట్లే సమస్త దానాలు చేసినందువల్ల కలుగు పుణ్యం, భూమి ప్రదక్షిణం చేయుట వల్ల కలుగు పుణ్యం, సమస్త తపస్సులు, ఉపవాసాలు, వ్రతాలు, బ్రాహ్మణ భోజనాలు, దేవతార్చనాలు చేసినందువల్ల కలుగు పుణ్యం, పుత్రుని ముఖం చూచిన వానికి 16వ వంతైనా కాజాలవు అనెను. పార్వతీదేవి యొక్క మాటలు విన్న శంకరుడు సంతోషంతో తన ఇంటికి వెంటనే తన భార్యతో కలిసి వచ్చెను. అక్కడ తన శయ్యపై బంగారు వంటి కాంతి కలవాడు తాను ప్రతిదినం ధ్యానించుకున్న రూపం వలె చాలా అందమైన శిశువును చూశాను. అప్పుడు పార్వతీదేవి సంతోషంతో ఆ శిశువును ఎదకు హత్తుకొని మాటిమాటికి ముద్దులు పెట్టుకుంటూ ఇట్లు పలికెను. ఓ బాలక, నీవు సర్వతః పరిపూర్ణుడవు, సనాతనుడవు. అమూల్య రత్నం వంటి నిన్ను పొందినందువల్ల నా మనసు పూర్తిగా సంతోషంతో నిండింది. అంతేలేని ధనం దొరికిన దరిద్రుని వలె సుదూర ప్రాంతాలకు పోయి చాలా కాలం నుంచి తిరిగి వచ్చిన భర్తను చూసిన భార్య వలె గొప్ప విలువకల రత్నాన్ని పోగొట్టుకొని బాధతో చాలా కాలం వెతకగా హఠాత్తుగా అది కనబడిన సమయాన సంతోషించు వానివలే అనావృష్టి చే బాధపడుచున్నవాడు మంచి వర్షం కురిసిన సమయాన ఉన్నట్లు ఆశ్రయం లేక గుడ్డితనంతో అల్లాడిపోవచ్చున్నవాడు దైవయోగాన దృష్టి కలిగిన సమయాన సంతోషపడినట్లు నా మనసంతయు సంతోషంతో నిండింది. అదేవిధంగా అంతులేని సముద్రాన నౌకాయానం చేయుచుండగా ఆ నౌక మునిగిపోయినప్పుడు తల్లడిల్లిపోతున్న వానికి వేరొక నౌక దొరికినప్పుడు కలుగు సంతోషం వలె నా మనసు సంతోషంతో ఉన్నది. అట్లే విపరీతమైన దప్పికచే బాధపడుతున్న వానికి చల్లని సువాసన కలుగు జలం లభించినప్పుడు కలుగు సంతోషం వలె దావాగ్ని మధ్యలో పడి కొట్టుమిట్టాడుతున్న వానికి ఆ అగ్నిలో నుండి తప్పించుకున్న ఆధారం దొరికినప్పుడు
కలుగు సంతోషం వలె వ్రతం చేయుచు చాలా కాలం తిండి లేకుండున్న వానికి ఎదురుగా పంచభక్ష పరమాన్నం లభించినప్పుడు కలుగు సంతోషం వలె సంతానం లేక బాధపడుతున్న నాకు ఈ శిశువును చూచుటచే సంతోషం కలిగిందని పలుకుతూ పార్వతీదేవి తన కుమారుని ఒడిలోనికి తీసుకుని అతనికి స్తన్యమిచ్చి సంతోషంతో అతన్ని ముద్దు పెట్టుకుంటూ ఆశీస్సులొసగను. పరమేశ్వరుడు కూడా సంతోషంతో ఆ శిశువును ఒడిలోకి తీసుకొని ముద్దులు పెట్టుకొని ఆశీస్సులొసగను. ఓం శాంతి శాంతి శాంతి.